ఈరోజు నేను చెప్పేది ఏమంటే ఒక అడ్వకేట్గా అయ్యాను. ఇంతకుముందు నేను పోలీస్ సెలక్షన్స్లో పార్టిసిపేషన్ చేసిన పోలీస్ కావాలా, మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని పెద్ద ఆశయం ఉండేది. కానీ అన్నిట్లోనూ సెలెక్ట్ అయ్యాను. ఫిజికల్ టెస్ట్లో నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఎగ్జామ్లో కానీ పాస్ అయ్యాను. కానీ నా అనివార్య కారణాల వల్ల నేను అడ్వకేట్గా కొనసాగుతున్నాను. కానీ నా వయసు వచ్చి దగ్గరగా ఇప్పుడు వచ్చి 52 53 సంవత్సరాలు. మీకు చాలామంది పిల్లలకి ఆర్మీ సెలక్షన్స్ పోతుంటారు, బీఎస్ఎఫ్ సెలక్షన్స్ పోతుంటారు, పోలీస్ సెలక్షన్స్ పోతుంటారు. విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని, మీరు బ్రీతింగ్ టెస్ట్లో పాస్ కావాలని నా యొక్క ఆకాంక్ష. ముఖ్యంగా హైట్ విషయంలో కొంతమంది సక్సెస్ అవుతారు. సెకండ్ స్టెప్ వచ్చి బ్రీతింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్రీతింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే మనలో ఉన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మెయిన్ పార్ట్ బ్రీతింగ్ టెస్టే. కాబట్టి ఆ బ్రీతింగ్ టెస్ట్లో మనం పాస్ అయితే కానీ ముందుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి మీరు సెలక్షన్కి పోయే వాళ్ళు ఈ యొక్క టిప్స్ని చూస్తారని చెప్తున్నాను. మీరు ఆర్మీ సెలక్షన్ కానీ, పోలీస్ సెలక్షన్ కానీ, ఏ సెలక్షన్స్కి పోయినా ఆ బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలా, ఆ బ్రీతింగ్ లెంత్ ఎట్లా తెప్పించుకోవాలనే దానికి మీకు ఇప్పుడు నేను టేప్ పెట్టుకొని నా చెస్ట్ కొలతలు చూపిస్తూ, నేను 5 సెంటీమీటర్లు పీల్చాలా అంటారు. మనకి 5 సెంటీమీటర్లు పీల్చడం చాలా కష్టం అనుకుంటారు. చాలా తప్పది, ఈజీగా పీల్చవచ్చు. గాలి పీల్చుకోకుండా చూపిస్తాను, గాలి పీల్చి చూపిస్తాను, గాలి ఏమీ లేకుండా కానీ చూపించగలను. ఈ 3 టిప్స్ని మీరు ఫాలో అయితే కంపల్సరీగా మీరు సెలెక్ట్ అవుతారు. ఇంకొక విషయం ఏమంటే, బ్రీతింగ్ టెస్ట్కి ముఖ్యంగా బ్రీతింగ్ పీల్చుకోవడం చాలా అవసరం. కాబట్టి మీరు ప్రాణాయామం అనేది, బ్రీతింగ్ టెస్ట్కి ప్రాణాయామం అనేది నేర్చుకుంటే, మీకు యూట్యూబ్లో చాలామంది ప్రాణాయామం చూపిస్తుంటారు. ఆ ప్రాణాయామం నేర్చుకుంటే మీకు బ్రీతింగ్ టెస్ట్ చాలా సులభమవుతుంది. అంతేకాకుండా మనము ఎక్సర్సైజులు, బాడీ బిల్డింగు, జిమ్కి పోతుంటాము. జిమ్కి పోయిన వాళ్ళు కానీ బాడీ తండ్రికి తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు 5 సెంటీమీటర్లు గాలి పీల్చలేదు. చాలామంది ఫెయిల్ అయ్యారు. నా అనుభవంలో నేను చూసి చెప్తున్నాను. ఇది ఎలా పెంచాలా బ్రీతింగ్ అనేది ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, చూడండి. నేను ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ కొలిచినాను. కిందికే కొలిచాను, పైకి కానీ కొలిచడం లేదు. ఇప్పుడు 1.3 వచ్చింది, 1.3 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా ఎక్స్టెన్షన్ చేస్తాననేది చూడండి. ఇప్పుడు నేను దీన్ని తీసుకునేటప్పుడు బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలంటే చూపిస్తాను. ఇంకొక బ్రీతింగ్ టెక్నిక్ చూడండి. బాగా గాలి పీల్చుకోవాలి. ఎంత వచ్చింది చూసినారా? ఇప్పుడు చూడండి, 1.3 అనేది 6కి వచ్చింది, చూపించినాను. కానీ ఇంకో టెక్నిక్ చెప్తాను, బాగా ఆలోచించండి. బ్రీత్ ఎట్లా తీసుకోవాలనేది చెప్తాను. బ్రీత్ తీసుకునేది మేము ఈజీనే, కానీ బ్రీత్ తీసుకునే దాంట్లో డిఫికల్ట్ ఏమో మీకు అరైజ్ అయితే ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు కానీ ఇట్లా తీయకూడదు, ఇది ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. రెండవది, బ్రీతింగ్ తీసేటప్పుడు ఎట్లుండాలంటే మొత్తం చెస్ట్ మీదకి రావాలి గాలి అనేది. ఎట్లా రావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్రీత్ లేకుండా చూపించేది కానీ చూపిస్తాం, బ్రీత్తో పాటు బ్రీత్ ఎట్లా తీసుకోవాలంటే బాగా చూడండి. ఆ టైం మీరు కాబట్టి మనం బాగా తీసుకోవాలి. కాబట్టి గాలి నోటితో తీసుకోవచ్చు, నోటితో కష్టమైతే ముక్కుతోనే చూడండి. ఇట్లా పీల్చుకున్న తర్వాత ఈ కడుపుని లోపలికి వచ్చినప్పుడు ఈ బాడీ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం పెరుగుతుంది. మనం ఎప్పుడు కానీ కడుపుని లోపలికి తీసుకోవాలి. కడుపు లోపల తీసుకోకుండా ఉంటే తక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తా. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ అని తెలిసిన ఇంకొక మెథడ్ ఎట్లా అంటే చూడండి, బాగా చూడండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ చూపిస్తాను. ఈ సైడ్ అనేది పెరగాల, ఈ సైడ్ అనేది పెరగాలి. ఈ సైడ్ అనేది పైకి పోకూడదు. ఎప్పుడు కానీ సైడ్ అనేది పైకి పోకూడదు, కిందికి కూర్చోవాలి. కిందికి ఎప్పుడైతే కూర్చుంటామో టేప్ ఆటోమేటిక్గా ఇక్కడ ఒక 2
2 బెత్తలు, ఇక్కడ ఒక 2 బెత్తలు పెరిగిందంటే ఆటోమేటిక్గా 4 బెత్తలు పెరిగిపోతుంది. మీరు పీల్చేసింది ఎంత? 1 సెంటీమీటరే. 1 సెంటీమీటర్ ఈజీగా మనిషి అనేవాడు ఖచ్చితంగా 3 సెంటీమీటర్ వరకు గాలి పీల్చగలడు. ఆ 1 సెంటీమీటర్ ఇట్లా పెంచుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో చూడు. ఇట్లా లేకుండా ఇట్లా ఇది చూడండి. ఇది చేస్తే బ్రీతింగ్ టెస్ట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు పోలీస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఏ దానికి పోవాలనుకున్నా కానీ బ్రీతింగ్ టెస్ట్ అనేది మరో ముఖ్యము. అంతేకాకుండా బ్రీతింగ్ టెస్ట్ వల్ల మన ఆరోగ్యంగానే బాగుపడుతుంది. మన ఆరోగ్యానికి మూల కారణం బ్రీతింగు. ఒక బస్సు నడవాలన్నా, ఒక విమానం నడపాలన్నా, ఒక లారీ నడపాలన్నా, ఒక బైక్ నడపాలన్నా అన్నిటికీ గాలే ముఖ్యము. ఆ గాలి అనేది టైర్లో లేకపోతే అంతటి బస్సును మోస్తుంది, మన ఆనందం మోస్తుంది ఒక టైరే. ఆ గాలిని ఎట్లా ఉపయోగించుకోవాలనే దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ విధంగా మీరు గాలి పీల్చినారు అంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ శ్వాసశక్తి బాగుంటుంది, మీకు అన్నీ కలిసి వస్తాయని మీకు తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఈ యొక్క పోలీస్ సెలక్షన్లో మరియు ఆర్మీ సెలక్షన్లో దేశానికి గర్వకారణంగా నిలుస్తారని, దేశ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ మీకు ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళా రన్నింగ్ రేసు అవన్నీ చెప్పి పెడతాను చూడండి అంటే